సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్డేట్ ఏంటంటే ఎస్బీఐ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు పే చేయాలి, ఎప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రతిదీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్బీఐ నుండి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ అప్రెంటిస్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 19/5/2026 నుంచి 8/6/2026 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎంగేజ్మెంట్ ఇన్ ఏ వన్ స్టేట్ ఓన్లీ, ఒక స్టేట్కి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 2 స్టేట్స్కి సంబంధించి ఇది అప్లై అయితే చేసుకోవద్దు, అంటే ఒకే అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దట్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ, అంటే మీరు కంప్లీట్ చేశారా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఎలిజిబిలిటీ ఒకవేళ మీరు కంప్లీట్ చేయకుండా అప్లై చేసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకని కంప్లీట్ చేసిన తర్వాతనే, అంటే ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీ అనుకుందాం, బ్యాచిలర్ డిగ్రీ 3rd ఇయర్ లాస్ట్ సెమిస్టర్ మీరు రాసినా సరే మీరు అప్లై చేసుకోకూడదు. ఒకవేళ ఇంకా మీ మెమోస్ వచ్చినాయి అని మీకు అనిపిస్తేనే మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి sbfssc.comలోకి వెళ్ళి అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎన్ఏపిఎస్లో రిజిస్ట్రేషన్ అయి ఉంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ట్రైనింగ్ సీట్స్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్, మీకు సంబంధించిన రూడింగ్ పీరియడ్ అండ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే మిమ్మల్ని అయితే తీసుకుంటామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకైతే లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఆంధ్ర అయిందనుకో తెలుగు కంపల్సరీ, తెలుగు అండ్ ఉర్దూ రాకపోయినా పర్లేదు, మీరు ఉర్దూ అన్నా పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే తెలుగు అయినా పర్ఫెక్ట్గా ఉండాలి, అలా ఉంటుందన్నమాట. మీరు అన్నిట్లలో హిందీ అయితే మ్యాండేటరీ ఉంటుంది. సో హిందీ వచ్చిన వాళ్ళు ఏ స్టేట్కైనా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్కి సంబంధించి ఇంగ్లీష్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేశాడు. అండ్ మేఘాలయకి సంబంధించి కాశీ, గారో అండ్ ఇంగ్లీష్కి సంబంధించి అయితే లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 113 అండ్ ఎస్టీ వాళ్ళకి 49 అండ్ ఓబీసీ వాళ్ళకి 191 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70 అండ్ జనరల్ వచ్చేసి 112 వేకెన్సీ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఇక్కడ 3 అయితే ఉన్నాయి అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. టోటల్ వచ్చేసి 276 వేకెన్సీ అయితే ఉన్నాయి. 709 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ మన తెలంగాణ వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ అయితే చూడాలన్నమాట. ఎస్సీ వాళ్ళకి 78 అండ్ ఎస్టీ వాళ్ళకి 34 అండ్ ఓబీసీ వాళ్ళకి 134 అండ్ 132 అండ్ జనరల్ వాళ్ళకి వచ్చేసి 49 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 49 అండ్ జనరల్ వాళ్ళకి వచ్చేసి
198 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 491 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 5 వేకెన్సీ అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 20 years నుంచి వెళ్ళి 28 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 2026-41కి సంబంధించి మీకైతే ఈ ఏజ్ లిమిట్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి సంబంధించి ఏదైనా డిజబిలిటీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ సూటబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే బ్లైండ్, లోయర్ విజన్ అండ్ సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ ఇవన్నీ అయితే ఫంక్షనింగ్ చేసి ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ హ్యాండ్ రైటింగ్ ఎన్క్రిప్టెడ్కి సంబంధించి మీ హ్యాండ్ రైటింగ్ అయితే బాగుండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ, మీరు డిగ్రీ క్వాలిఫై అంటే సరిపోతుంది, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ట్రైనింగ్ వచ్చేసి 1 year అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ స్టే ఫండ్ వచ్చేసి 15,000 అయితే ఉంటుంది. అండ్ అదర్ అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే 1 రిటర్న్ టెస్ట్ అయితే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ లోకల్ టెస్ట్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. 25 marks, 25 questions, 25 marks అయితే ఉంటాయి. 15 minutes అయితే ఉంటుంది. అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 25 questions అయితే ఉంటాయి, 25 marks అండ్ 15 minutes అయితే టైం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంగ్లీష్లో అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ వచ్చేసి 25 questions, 25 marks అండ్ 15 minutes. అండ్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 questions, 25 marks, 15 minutes అయితే టైం అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 100 marks, 100 questions, 60 minutes అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి ట్రై అయితే చేయండి. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ హాల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి చిరియాల్ అండ్ గుంటూరు, విజయవాడ, కడప అండ్ కైనోడ అండ్ కుంబల్, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అండ్ అనంతపూర్, నెల్లూరు, నాగోల్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అండ్ బ్యాంక్ వాళ్ళకి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏం డిజబిలిటీ లేదు అని మెడికల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ అయితే చేయాలి వాళ్ళకి. అండ్ ఫైనాన్షియల్ ఎలక్షన్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మీ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిందా లేదా అనేది, మీరు ఎక్కడ చేశారు, అసలు సర్టిఫికేట్స్ రియలా ఫేకా అనేది కూడా అన్నీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే మిమ్మల్ని అయితే తీసుకుంటారన్నమాట. ఎగ్జామినేషన్ అండ్ కేటగిరీ జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్ వాళ్ళకైతే 300 అయితే పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఏం ఎగ్జామ్ ఫీజ్ లేదు, జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే షుడ్ నాట్ హ్యావ్ అండర్గోన్ అపెంటిషిప్ దేర్ ఇన్ ఏ, అంటే ఆల్రెడీ ఎస్బీఐలో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు, అంటే అపెంటిస్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు.
ఎవరైతే పర్సూయింగ్ అంటే మీరు డిగ్రీ ఇంకా పర్సూయింగ్ అవుతున్న వాళ్ళు, లేదంటే వేరే ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా ఎలిజిబిలిటీ లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ హౌ టు అప్లై చేసుకున్నట్టయితే ఫీజు ఆన్లైన్ మేడ్లో మీరు ఫీజు కట్టాలి. అండ్ ఫస్ట్ SBI.inలోకి వెళ్ళేసి మీరు NAPSలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్, ఈమెయిల్ ID కొట్టేసి డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. లేదంటే మీరు NTPSలో మీరు కంపల్సరీగా రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే అప్లై అనేది చేయాలి. అండ్ స్టెప్ బై స్టెప్ నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్, పిక్చర్ అండ్ థంబ్నెయిల్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఈ 4 అయితే చాలా ఇంపార్టెంట్. మీరు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ దట్స్ ఇట్. మీరు ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ అప్రెంటిస్షిప్ అని ఉంటుంది. ఇందులో మీరు NAPSలో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత SBI.coinలోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇది డైరెక్ట్ వెబ్సైట్. ఇందులో కెరియర్స్ ఉంటుంది. కెరియర్స్ పైన క్లిక్ చేసి